ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేశామని, ధరణి సమస్యల పరిష్కారానికి సైతం మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ధరణి దరఖాస్తుల ఆధారంగా శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలపై 3 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందని ధ్వజమెత్తారు. ఈ సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జై పొంగులేటి, పొంగులేటి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పునర్నిర్మాణ ఎలా చేయాలి అనే దానిపై 3 రోజుల సెమినారు ఇక్కడ ప్రిన్సిపాల్ గణేష్ గారు మిగతా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మొదటి రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థుల కష్ట ఫలితం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా బ్రతుకులు బాగుపడతాయని కన్న కలలలాగానే మిగిల్చారు గత గులాబీ పెద్దలు. మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని, స్వేచ్ఛగా ప్రతి మనిషి తను జీవించాలి అని, తన మనసులో ఉన్న మనోభావాలు తెలియజేయాలి అని కోరుకునే తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా సుమారు 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజల దీవెనలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రీడిజైన్ల పేరుతో నీళ్లు అనే కార్యక్రమం ఏదైతే అంశం ఉందో దాంట్లో పక్క రాష్ట్ర ప్రబుద్ధులతో కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాలను కూడా దానాదత్తం ఆనాటి ప్రభుత్వ పెద్దలు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఉద్యోగాలు వస్తాయని కలల కన్న విద్యార్థులు, యువత వారి కలల్లాగా మిగిలిన ఈ సందర్భంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులుగా మేమందరం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో ఉండే మేధావులు, కవులు, కళాకారుల వాళ్ళకి అభిప్రాయాలు స్వీకరించి ఏ తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.